నేడు హనుమత్ జయంతి, హనుమత్ ప్లస్ జయంతి, హనుమత్ జయంతి, హనుమత్ జయంతి మహోత్సవము. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ మంగళం తే హనుమతే. ఇది హనుమంతుని యొక్క శ్లోకం, అంటే వారి యొక్క మంగళ శ్లోకం. వారు జన్మించిన తేదీ, హనుమంతుడు వారు ఏ నెలలో జన్మించారని వైశాఖ మాసంలో. కృష్ణాయాం అంటే బహుళ దశమి, వైశాఖ బహుళ దశమి, మందవాసరం. మందవాసరం అంటే శని మందవు పంగు కాళవు, శనివారం నాడు జన్మించారు. పూర్వాభాద్ర ప్రభూతాయ, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు అనేవారు. అటువంటి వారికి హనుమతే చతుర్థి భక్తి, హనుమంతుని కొరకు. మంగళం మంగళముగాక, తే నీ కొరకు, తవతే యువయోహవాం యుష్మాకం వహ, తుభ్యం తే యువాభ్యాం. తుభ్యం అనేది తే చతుర్థీయ భక్తిలో తే ఏకవచనంతో, చతుర్థీయ భక్తి ఏకవచనం అవుతుంది, కొరకును కై వస్తుంది. అలాగే హనుమతి కూడా ప్రభూతాయ కూడా చతుర్థీయ భక్తి. సరే, ఇది ఆంజనేయ స్వామి గురించి చెప్పిన శ్లోకము. వాళ్ళ హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి అంటే మనకి తెలిసిన విషయమే. అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు ఆయన. అక్కడ వృద్ధి వచ్చింది. దీన్ని తద్దిత అంటారు. తద్దిత మాసం, తద్దితం, తద్దితం. ఇక్కడ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్, హనుమంతుని యొక్క స్మరణం వలన పంచమీ భక్తి భవేత్ అవుతుంది. ఏమిటది? బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగత లేకపోవటము, అజాడ్యము అంటే బద్ధకం లేకపోవటము, వాక్పటుత్వంచ మాటల్లో చక్కనైనటువంటి పాండిత్యం కలిగి ఉండటము. ఇవన్నీ కూడా ఆంజనేయుని యొక్క స్మరణతోనే జరుగుతాయిట. ఆయన బట్టి ఆయన్ని మాటికి ప్రార్థించక్కర, ఒకసారి స్మరిస్తేనే జరుగుతాయిట. అంత గొప్పనివాడు. మనకు కావాల్సినవే కాబట్టి బుద్ధి కావాలి, బలము ఉండాలి, కీర్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, స్వధైర్యం, నిర్భయత్వం భయం లేకుండా మాట్లాడాలి, అరోగత శరీరం ఆరోగ్యంగా ఉండాలి, అజాడ్యము బద్ధకం లేకుండా ఉండాలి, వాక్పటుత్వంచ 8 గుణాలు వస్తాయి మనకి. మాటలు మాట్లాడితే ఆ మాటలు ఒక పటుత్వం కలిగిన మాట, ఒక ధైర్యం, మంచి మాట మాట్లాడాలి. దాంట్లో ఒక సామర్థ్యం ఉండాలి, పటుత్వం ఉంటే దాంట్లో పదంలో ఒక బలం ఉండాలి. అంటే మనం చెప్పిన మాట సరి అయిన మాట అవ్వాలి, ధైర్యంగా చెప్పిన మాట అవ్వాలి. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తాయి. అంత గొప్ప మహానుభావుడు ఆయన. అలాగే కార్య సాధన కూడా హనుమంతుడు, కార్యసిద్ధి హనుమంతుడని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటారు వారిని. కార్యసిద్ధి హనుమంతుడు అని, ఆ హనుమంతుడి యొక్క కార్యసిద్ధి జరుగుతుంటుంది. తర్వాత ఆయన అద్భుతమైనటువంటి దూతగా, రామదూతగా మనకి ప్రఖ్యాతము. శ్రీరామదూతము శిరసా నమామి అని చెప్పి శ్రీరామదూత. కానీ శ్రీరాముడి కన్నా శ్రీరామ నామాన్నే ఎక్కువగా ధ్యానం చేసిన వాడు కాబట్టి ఆయనే బలవంతుడు అని చెప్పి, రాముడి కన్నా రామనామమే ఎక్కువ బలం కలిగిస్తుందని కూడా మనకు తెలిసిన విషయమే. పురాణ గాథలు మనకు చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామిని తలుచుకున్నామంటే రాముడిని తలుచుకున్నట్లకే. ఒక పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మా గురువుగారు సద్గురు కృష్ణయాజీ గారు గరివిడి సూర్య సదనంలో ఉండేవారు. పార్వతీపురంలో కూడా సూర్యపీఠం వారే ఏర్పాటు చేశారు. సద్గురు వ్యామకుడు కృష్ణయాజీ గారి ఇంటి పేరు సద్గురు కృష్ణయాజీ గారు అంటాం. వారు ఆ సద్గురు కృష్ణయాజీ గారు చెబుతుంటారు, ఎప్పుడైనా రాముని వలన మనకు ఏదైనా ఒక కార్యక్రమం సాగాలి అంటే, రాముడు మనకు ఏదైనా ప్రసాదించాలనుకుంటే ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అనేవారు. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాట, రాముడి గురించి మనం ప్రార్థించ ఆంజనేయుని మనం ఏంటి రాముడి వలన జరగాలంటే ఆంజనేయుని ప్రార్థించాలట. అప్పుడు ఆంజనేయ స్వామి దాన్ని ప్రార్థించాడు కాబట్టి ఉద్దేశం కానీ రాముడు చేయవలసిన పని చేసి పెడతాట. అది ఆగే ఆంజనేయ స్వామిని జరగాలంటే రాముని ప్రార్థించాలట. అది కూడా చెప్పారు. ఆంజనేయ స్వామికి ఏదైనా చేయాలనుకుంటే రాముని చేస్తే రావణం అనుకుంటాట, నా శిష్యుణ్ణి, నా భక్తుడి యొక్క వీడు కోరుతున్నాడు, నా భక్తుడిని ప్రార్థిస్తున్నాడు, పని చేయకపోతే బాగుంటుంది, భక్తుడి మీద నమ్మకం ఉండదని చెప్పనేసి ఈయన దాన్ని పూర్తి చేస్తారట. అలాగనమాట దానికి వ్యవస్థ ఉంటుందని చెప్తుంటారు గురువుగారు. సరే, ఒక చిన్న విషయం చెప్పుకుందాం ఇందులో. ఒక చిన్న విషయం, లోక వ్యవహారంలో ఉన్నదాన్ని కూడా వాళ్ళు చెప్పుకుందాం. మనం 5 నిమిషాలు అయింది కాబట్టి 2 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. లోకంలో మనకి ఆంజనేయ స్వామిని ఎంతమంది ప్రార్థిస్తున్నారు. అలాగే నాటకాల రూపంలో రామాంజనేయ యుద్ధం అనేది ఒకటి ప్రచారంలోకి వచ్చేసిందండి. శ్రీరాముడికి ఆంజనేయ స్వామి యుద్ధం చేస్తున్నారు అనేటువంటిది ఒక
బ్రహ్మాండమైనటువంటి తగు మనకి నాటకాల్లో, పద్య నాటకాల్లో అద్భుతంగా కనబడుతుంది మనకి. కానీ అందరం ఆనందిస్తున్నాం. అది చాలా తప్పు, పొరపాటు. ఎందుకంటే అసలు చాలా తప్పు, అంతకు మించిన తప్పు ఇంకోటి లేదు. రాముడికి ఆంజనేయ స్వామికి యుద్ధం అనేటువంటిది ఆలోచన మనకి మన యొక్క మన మానసిక పైత్యాన్ని మనం మంచిగా ఉన్న వాళ్ళిద్దరికీ, స్నేహితులైన వాళ్ళిద్దరి మధ్యలో తగులు పెట్టడం, కృష్ణార్జున యుద్ధం అది అయితే అవుగాక, వాళ్ళిద్దరూ కావాలని మానవ రూపంలోకి వచ్చారు కాబట్టి అయితే అవుగాక. కానీ రాముడికి ఆంజనేయుడికి యుద్ధం అనే మాట మన పొరపాటును కూడా అనటానికి వీల్లేదు. ఎందుకండి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామ అనే కీర్తన జరుగుతుంటుందో, రామ అనే పదాన్ని ఎవరైతే మాట్లాడుకుంటుంటారో, ఎవరైనా మాట్లాడుకుంటుంటే అక్కడికి ఈయన వెళితే, ఆంజనేయ స్వామి వెళితే ఆయన కళ్ళ నీళ్ళు అనుకోకుండా నీళ్లు గారుతూ ఉంటాయి. గొంతు గద్గదమైపోతుంది. రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని నమస్కరిస్తూ భజన చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆనందంలో ఆనందపడిపిస్తూ మాట కూడా బయటికి రాకుండా బాష్పవారి పరిపూర్ణ లోచనం. అలాగా అంటే రామ అనే పదం వినేటప్పటికల్లా అనుకోకుండా అప్రయత్నంగా ఈ రెండు చేతులు కూడా నెత్తి మీద పెట్టేసుకుని, శిరస్సు మీద పెట్టుకుని నమస్కరిస్తున్నట్టుగా ఉండి, ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు గారిపోతూ గొంతు గద్గదమైపోయి మాట్లాడలేక ఆంజనేయ స్వామి కీర్తిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉత్సాహంలో ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తక అంజలి, కృత చేయబడినటువంటి మస్తక అంటే శిరస్సు మీద, అంజలి నమస్కార ముద్ర కలిగినటువంటి వాడు. బాష్ప వారి పరిపూర్ణ లోచనం, నీటి యొక్క ప్రవాహం బాష్పములన్నీ అలాగా అంటే కంటి ఆనంద బాష్పాలు అనండి, ఏమైనా సరే కంటి నుంచి కారేటువంటి నీరంతా కూడా దాంతో నిండిపోయి కళ్ళల్లో నిండిపోయేటువంటి వాడు. గొంతు గద్గదం పోయి మాట్లాడలేకుండా ఉండి స్వామిని ధ్యానిస్తున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడు ఎక్కడైనా రామ అనే పదం వినబడితేనే, అటువంటిది ఈ రాముడిని శ్రీరాముడిని ఎదిరించటము, అతనితో పోటీ పడటము, సీతమ్మ దాడనే చెవినే వేయకపోతిన నాటితో రామాయణంబు సున్నా అంటము, ఇలాంటి సేతు బంధంబు చేత కాదంటిన, ఇలాగ రామాయణమే లేదని చెప్పి శ్రీరాముడిని ఎదిరించి శ్రీరాముడిని వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటలు ఆంజనేయ స్వామి పలికాడంటమైనటువంటిది చాలా తప్పు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన. ఇది మన హైందవ సిద్ధాంతాన్ని తప్పుపట్టినటువంటిది. అదేదో చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు, రచించిన వాళ్ళు, నాటకం రచించిన వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ చాలా ధర్మము కాదు, అధర్మము. ఏట ధర్మ సనాతన అని చెప్పాడు. ఇదే ధర్మం ఏంటంటే వాళ్ళిద్దరిని ఒకటిగా చూడటం మన ధర్మము. వాళ్ళ తగులు పెట్టి మనం ఆనందించేటువంటి కార్యక్రమాన్ని మనం మానుకోవాలి. అలాంటి ప్రదర్శనలు ఏమైనా ఉంటే పొరపాటు ఇంకా ముందు కూడా ఎవరు వేయించకుండా ఉండాలి, వినే ప్రయత్నం కూడా చేయకూడదు. చాలా తప్పది. అది రాముడికి ఆంజనేయ స్వామికి వారిద్దరి యొక్క భక్తి, వారిద్దరి యొక్క ఏకత్వము అది ఎక్కడా ఉండేది కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, గొప్పమైనటువంటి భక్తి. అందుకని వాళ్ళిద్దరూ ఒకటిగా కౌగులించుకుంటాడు రాముడు ఆంజనేయ స్వామిని, అంత గొప్పమైనటువంటిది. కనుక దీన్ని మనం నిరసించాలి. హిందూ ధర్మంలో మన దేవతల్ని మన చేతనే ఈసడించే ప్రయత్నం అది చాలా తప్పు. వాళ్ళకి తెలిసి చేశారు తెలియదు కానీ తెలియక చేశారు. లోక వ్యవహారంలో ఉండేటువంటి మానవ బలహీనతలను ఆధారంగా చేసుకొని, మనలో ఉండేటువంటి కుచిత భావాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు నాటకం రాస్తారేమో తెలియదు కానీ మహానుభావులు ఉండొచ్చు, రాసిన వాళ్ళు గొప్పవాళ్ళే, చాలా బాగా రాశారు, పద్యాలను బాగున్నాయి. కానీ ప్రదర్శన యోగ్యము కాదు. ప్రజల్లోకి ఈ విషయాన్ని మనం తీసుకెళ్ళకూడదు. ఇది చాలా తప్పు. ఇంతకుముందు ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నా ఇప్పుడు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం మానుకోండి దయచేసి. శ్రీరామచంద్రుడికిను ఆంజనేయ స్వామి మధ్యలో తగుపెట్టి ఆ ఆనందం పొందడం అనేటువంటిదే చాలా ఘోరమైన ఆలోచన. అది హైందవ సమాజాన్ని నాశనం చేస్తున్న ప్రక్రియది. ఇది మనం చేయకూడదు. ఆంజనేయ స్వామి మనకు గొప్పనటువంటి వాడు. కార్యసూరతిగా ఆయనే శ్రీరాముడే స్వయంగా చెప్పాడు, నా ఋగ్వేద వినీతస్య, నా అధర్మ వేద విజిత అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఋగ్వేదం చదవని వాడికి, అధర్వవేదం చదవని వాడికి, సామవేదం చదవని వాడికి, యజుర్వేదం చదవని వాడికి ఇంతటి చక్కగా భాషా పాండిత్యం ఉండదు, ఇంత అందంగా చక్కగా మాట్లాడాడని చెప్పి ఆంజనేయ స్వామి గురించి పొగినవాడు. చాలా అన్ని విషయాల్లో గొప్పవాడు కాబట్టి ఆయనకి మాత్రమే తన ముద్రిక ఇచ్చి పంపించాడు. కనుక ఇది మనం గ్రహించాలి. శుభం భగవత్. ఈరోజు చాలా మనం ఆంజనేయ స్వామి యొక్క ధ్యానం చేసుకుందాం, ఆయన హనుమాన్ చాలీసా చదువుకుందాం, వీలైతే ఆకు పూజలు చేసుకుందాం, స్వామివారికి నిమ్మకాయల దండలు వేసుకుందాం, పానకం తాగుతాం, వడపప్పు తాగుతాం, ఆయన పేరు పెట్టుకుని. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అస్తు స్వస్తి శుభం భవతు.